नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि YSRCP के ज़िला सदर व साबिक़ रुकन असम्बली करनूल यसवी मोहन रेड्डी ने आज एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर पतिकुंडा के साबिक़ MLA श्रीमती के श्रीदेवी के अलावा करनूल शहर के मेयर BY रामैया ने इस मौके पर मीडिया से बातचीत की। इस मौके पर यसवी मोहन रेड्डी ने सख्त तनकीद करते हुए कहा कि वज़ीर आला एन चंद्रबाबू नायडू और उनके फर्जन नारा लोकेश और TG भरत ने जो डावोस यानी स्विट्ज़रलैंड ट्रिप में जो इन्वेस्टमेंट ट्रिप कर रहे हैं, ये अवाम में खौफ पैदा कर रही है, ना कि किसी किस्म का बिजनेस। यसवी मोहन रेड्डी ने कहा कि स्विट्ज़रलैंड डावोस जाकर भी ये लोग खाली हाथ आ रहे हैं, क्योंकि वहाँ पर ये इन्वेस्टमेंट को अट्रैक्ट नहीं कर सके, क्योंकि चंद्रबाबू नायडू पर कोई भरोसा करने के लिए तैयार नहीं है। उन्होंने कहा कि नेशनल मेडिकल काउंसिल के तहत 14 मेडिकल कॉलेज जो है क़ायम किए गए थे जगन मोहन रेड्डी के दौर इक़्तिदार में, और उन्हें जो है 5 भी उसमें से जो है शुरू नहीं किए गए, ऐसा कहना था यसवी मोहन रेड्डी का। उन्होंने कहा कि इसकी आगाज़ में यानी मेडिकल कॉलेजेस की शुरुआत में ख़ुद हुकूमत ही देरी कर रही है जानबूझकर, क्योंकि वो नहीं चाहते कि जगन मोहन रेड्डी के दौर इक़्तिदार में क़ायम किए गए इदारे आगे बढ़ें। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक आसानी से दस्तयाब हो सके। దాదాపుగా 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓఎల్ చేయించుకున్నారు. అందుకే ఆయన వస్తే ఎయిర్పోర్ట్లో తెలంగాణ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినారు. ఎందుకంటే 1,78,000 కోట్ల పెట్టుబడులు తేవడానికి ఆయన ఎంఓఎల్ చేయించుకున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదన్నారు. అనుభవం లేనటువంటి వ్యక్తి కరోనా అయిపోయిన తర్వాత దావోస్ పోతే 1,26,000 కోట్ల రూపాయల ఎంఓఎల్ చేసుకోవడం అయితేనేమి, ఇండస్ట్రీస్ తేవడం అయితేనేమి జరిగింది. మరి తండ్రి కొడుకులు ఒక్క ఎంఓయు కూడా చేసుకోవడానికి మీకు చేత కాలేదా? లేకుంటే మిమ్మల్ని నమ్మక, మీ వ్యవహార శైలి నచ్చక మీరు ఎవరు ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేదానికి ముందరికి రాలేదా? ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 3 నెలల నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోతే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, బ్రహ్మాండంగా తీసుకొని వస్తాడు, ఇంకా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా అవుతుంది, ప్రతి యువకునికి ఉద్యోగం వస్తుంది, ఇన్ని కథలు చెప్పినారు. ఆఖరకు మహారాష్ట్ర వాళ్ళు 16 లక్షల కోట్ల ఎంఓఎల్ చేసుకోగలిగినారు. మరి మీకు 16 కోట్లు కూడా ఎవరు ఇవ్వలేదు. 16 కోట్లు చేసుకునేదానికి కూడా ముందరికి రావడం లేదు. మీరు మరి దావోస్ పోయి రాజకీయ ప్రకటనలు చేయడము, రాజకీయ విమర్శలకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చినారు తప్ప ఇంకొకటి కాదు. తర్వాత లోకేష్ను ప్రమోట్ చేసుకోవడానికి మీరే TG భరత్ గారితో ప్రపోజ్ చేయించినారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి లోకేష్ బాబు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడని. మళ్ళీ మీరే మందలిస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలుగుతాడని. అన్ని డ్రామాలు మీరే ఆడతారు. చెప్పించేది మీరే, మందలించేది మీరే. మధ్యలో మీరు చెప్పిన మాటలు వినేవాళ్ళు ఫూల్స్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు కొడుకును ప్రమోట్ చేసుకొని పోయినారా? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పోయినారా దావోస్కు?
అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికి పోయినారు అనేది ఎవరికి అర్థం కాని మిస్టరీగా తయారైపోయింది. ఈరోజు అక్కడి పోయి కూడా రాజకీయ విమర్శలు. పోయిన గవర్నమెంట్ రాష్ట్రంలో ఏం చేయలేదు, విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఇట్లా చెప్పి వచ్చేటువంటి భయపడిచ్చినారు. ఇంకా ఏం లేనప్పుడు మేము ఎందుకు పోవాలి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,26,600 కోట్లు ఇచ్చే పెట్టడానికి వచ్చినప్పుడు మీరు పోతే ఎవరు రాలేదంటే మొన్న లోకేష్ బాబు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ కాడంటే మీరు గ్యారెంటీ ఇస్తారా పెట్టుబడులు పెట్టడానికి అని. మరి ఆ రోజు ఆయన నప్పి 1,26,000 కోట్లు పెట్టారా? ఈరోజు మీ మీద నమ్మకం లేక పెట్టుబడిదారులు ముందరికి రావడం లేదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలని వివిధ ప్రాంతాలలో రాజధాని పెట్టడానికి 3 రాజధానుల సిస్టమ్ తెస్తే మీరు మళ్ళీ తీసుకుపోయి అక్కడనే పెట్టినారు, అక్కడనే డెవలప్ చేస్తున్నారు. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ మళ్ళా ఎలక్షన్ దగ్గరకు వస్తాయి, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దావోస్లో మీరు ఏమీ సాధించలేకపోయినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా 3,900 కోట్లు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని, దాన్ని రిలీజ్ చేసేదానికి ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈ ఫిబ్రవరి నెల 5వ తారీఖున దాని మీద విద్యార్థులతో కలిపి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉండేటువంటి నాయకులందరూ ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ 5వ తేదీ లోపల మీరు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం విడుదల చేయకుంటే ప్రభుత్వం మీద విద్యార్థులతో కలిపి పోరాటం మళ్ళీ 5వ తారీఖు నుంచి మొదలవుతాయని తెలియజేస్తూ ఉన్నాం. ఏదో శ్రీదేవి మా దగ్గరికి వచ్చింది, సతీష్ అందుబాటులో లేదు. మరి మీకోసం చంద్రబాబు నాయుడు సంగతి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసినా మళ్ళీ ఆయన చెప్పినటువంటి ఎలక్షన్ ప్రచారంలో ఆయన చెప్పినటువంటి అబద్ధాలు, ఏదో వయసు వచ్చింది ఇంకెంతకాలం అబద్ధం చెప్తాడు, పోనీ ఇప్పుడన్నా చెప్పినట్టు చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒక అవకాశం ఇస్తే అవి పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎట్లా పోతాయి? పోవు మధ్యన. ఎంత అనుభవం వచ్చినా ఎన్ని చేసినా నేను అబద్ధాలతోనే మళ్ళీ మోసం చేస్తానని మళ్ళీ ఒకసారి నిరూపించినాడు. ఎలక్షన్లు అయిపోయిన వాళ్ళ నుంచి ఆయన చెప్పినటువంటి మాటలు కానీ చేసినటువంటి పనులు కానీ ఏ ఒక్కటి కూడా ఎల్లో మీడియాలో హైప్ చేసుకోవటం తప్ప అబద్ధాలన్నీ. ఒక పెన్షన్ ఏమన్నా చేస్తే చేసినాడేమో కానీ అవి కూడా ఇచ్చినట్టే ఇచ్చి ఎలా కోతలు పెట్టాలన్నా పెన్షన్లో అన్నట్టుగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసి కోతలకు సిద్ధమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు, దావోస్ పోయిన ఉట్టి చేతులతో రావాల్సిందే అని సంగతి. ఎందుకంటే ఏ రాష్ట్రాన్నైనా
రాజును అనుసరించే రాష్ట్రం పరిపాలన నడుస్తుంటుంది, రాష్ట్ర ప్రజలు ఫాలో అవుతుంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మీకు అందరికీ తెలుసు. అంటే లోకేష్ తన పాదయాత్రలో రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టి దాంట్లో పేర్లు రాస్తున్నామని చెప్పి ఎవరైతే వైఎస్ఆర్సీ పార్టీకి కీలకంగా పనిచేసినారో, రాజ్యాంగ పరంగా పరిపాలన పరంగా ఎవరైతే సక్రమంగా చేసినారో, అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా ఉండకుండా పనిచేసినటువంటి వ్యక్తులు రకరకాల కేసులు పెట్టి ఐపీఎస్లో ఐఏఎస్లో ఎన్ని రకాలుగా మరి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఏం పారిశ్రామికవేత్తలకు తెలియదా? ఇక్కడ ఎన్ని రకాల కేసులు పెట్టి సతాయిస్తున్నారో సీనియర్ ఆఫీసర్లను కాకుండా నాయకులను, కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను రకరకాలుగా కేసులు పెట్టి సతాయించడమే కాకుండా కేవలం తనను తప్పు చేసి తనను జైల్లో పెట్టినారటువంటి ఏకైక కారణంతో వీళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేయాలి, వైఎస్ఆర్సీ పార్టీని లేకుండా చేయాలని కక్ష కట్టి ఎక్కడో పాత కేసును తవ్వి ఆ జత్వాని కేసును సజ్జన్ జిందాల్ లాంటి వ్యక్తులను ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి వ్యక్తి ఎక్కడో మహారాష్ట్రలో పెడుతున్నాడు. 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం మీ నిర్వాహకం వల్ల కదా. పారిశ్రామికవేత్తలు కూడా ఒక 10 మంది కలిసినప్పుడు చర్చకు వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వారు, లేదంటే ఇంకొక ముఖ్యమంత్రి ఎటువంటి వాడు, ఎక్కడికి పోతే మనకు సేఫ్టీ ఉంటుంది, ఇవన్నీ ఆలోచన చేసుకుంటారు. అక్కడున్న వాతావరణం ఏంది, అక్కడ ఏం పరిస్థితులు, ఏమి రాయితీలు ఇస్తున్నారు పరిశ్రమలు పెట్టడానికి అనేది ఇవన్నీ చర్చించుకుంటారు. అట్లా చర్చించుకొనే ఈ రాష్ట్రానికి ఎవరు రావటానికి సుముఖత చూపలేదు అనే సంగతి మీ దావోస్ పర్యటన వల్ల అర్థమైంది. మీ అనుభవంతా మీకు దేంట్లో అనుభవం సంపాదించినారంటే అబద్ధాలు చెప్పడం వల్ల మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, జగమెరిగిన సత్యం అది. అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నాయుడిని మించినటువంటి వ్యక్తి లేనే లేరు. దాంట్లో అనుభవం సంపాదించినారు. జనాలను ఎట్ట మాయ చేయొచ్చా అని అనుభవం సంపాదించినారు. ఎట్లా సతాయించొచ్చా ఎక్స్ పార్టీని అవతల పార్టీని అనేది అనుభవం సంపాదించినారు. మీ అనుభవంతో పారిశ్రామికవేత్తలను కూడా ఇవాళ రాకుండా చేయగలిగినారు. అది మీ అనుభవం. ఈ రాష్ట్రము చివరికి మీరంటున్నటువంటి కరోనా టైంలో 2-3 సంవత్సరాలు పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 1,26,000 కోట్లు ఎంఓయూలు తెచ్చినాడే. మనం చేసుకునేటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇవాళ 10 లక్షలకు పైన ఎంఓయూలు వచ్చిండేటివి. దేశంలో మనం కూడా అగ్రగామిగా ఉండిండే వాళ్ళం. ఇవాళ మీరేమో ఎల్ల ముందు మీకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, అదిగో 10 లక్షల కోట్లు, ఇదిగో 5 లక్షల కోట్లు, రకరకాలుగా రోజు ఊదిందే. ఏమైంది చివరికి? నువ్వు ముఖం చూపించడానికి కూడా సిగ్గుపడి ఆంధ్రప్రదేశ్కు చక్కగా రావటానికి కూడా సిగ్గుపడి ఢిల్లీ చేరుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి నీకు శిష్యుడే 1,78,000 కోట్లు ఎంఓఏ చేసుకొని బ్రహ్మాండంగా ఘనంగా చక్కగా హైదరాబాద్ దిగితే ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాయకులందరూ కలిసి రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలో ఉంది. మన రాష్ట్రంలో ఏముందా అంటే ఏం లేదు. రావడానికి ముఖం జాలక ఢిల్లీకి వెళ్ళి దీన్ని ఏదో ఇంకొక రకంగా ఢిల్లీలో వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అది చేసినా ఇది చేసినా ఏమేమో చేసినా అనే డైవర్షన్ చేయటం కొరకు ఈ ఎత్తుగడే వేస్తున్నావు తప్ప
నీ అనుభవానికి ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకెంతకాలం మాటలతో మభ్య పెడతారు? మీ గ్రాఫిక్స్తో ఇంకెంతకాలం చూపిస్తారు? ఇప్పటికే ఈ 6 నెలలు 8 నెలల కాలానికే జనాలకు విసుగు పుట్టిపోయింది మీరు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కట్లేవు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంటే కాదు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే నెల నెల వేల కోట్ల ఎక్కడి నుంచి తెచ్చినాడు ఆయన. అప్పో సప్పో ఇంకోటో తెచ్చినాడు తప్ప ప్రతిదీ ప్రజలకు ₹1 అవినీతి లేకుండా అకౌంట్లు వేసి పేద ప్రజలందరూ బాగుపడేటట్టు చేసినాడు తప్ప ఇవాళ మీరు వచ్చిన నుంచి ఏం చేసింది ఏముంది?